పడదు అని తేల్చి చెప్పేశారు. ఊర్లో ఉన్న రైతులందరూ చాలా బాధపడ్డారు. కొంతమంది ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంట్లోనే ఉన్నారు. ఎవరూ పనికెళ్ళలేదు, ఎలాగో వర్షం పడదు కదా అని. కానీ ఒక్క రైతు మాత్రం వర్షం పడినా పడకపోయినా ప్రతిరోజు తన పనిని చేసేవాడు. పొలం దున్నేవాడు, ప్రాక్టీస్ చేసేవాడు. అందరూ వాడి వైపు పిచ్చోడిని చూసినట్టు చూసేవారు. వీడేంట్రా, ఎందుకురా ఇదంతా చేస్తున్నాడని. అయినా ఆ రైతు పట్టు వదలలేదు. 12 నెలలు కష్టపడ్డాడు. 12 నెలల తర్వాతే వర్షం వచ్చింది అనుకున్నట్టే. కానీ వర్షం వచ్చినప్పుడు, మిగతా రైతులందరూ మళ్ళీ పనికొచ్చినప్పుడు ఎవరికి పని చేయడం రావట్లేదు. అంత గ్యాప్ వచ్చాక ఏం చేయాలో ఎవరికి తెలియట్లేదు. పట్టుపోయింది. అప్పుడు ఈ రైతు